Audio Jungle. Audio Jungle. Welcome to TMN TV News Channel. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి ఇయాల కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం దేశానికి చేసినటువంటి సేవా త్యాగాలని ప్రజల మనసులకేలి చెరిపేయాలని ఒక దురుద్దేశంతో ఇయాల గాంధీ నెహ్రూ ఈ కుటుంబాలని దేశాని కోసం త్యాగం చేసిన కుటుంబాలని చిన్ననాటి నుంచి మన పుస్తకాలలో చదువుకున్నాం. మనం చిన్న చిన్న పిల్లలు మరి ఇంత గాడిదెత్తి ఎదిగినో ఎందుకు బుద్ధి రావట్లేదో వీళ్ళకు తెలియట్లే. కానీ వాళ్ళ పేర్లను తొలగించటానికి చరిత్ర లేకుండా చేయటానికి సొంతంగా చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని గాంధీ కంటే గాడ్సే గొప్ప అనే విధంగా వాళ్ళు దుష్ప్రచారం జరిగిందనేది కూడా మీకు లెక్కలు తెలియదు. వలసపోవటం తగ్గింది. వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడికి రావటం జరుగుతుంది వలసదారులు. ఇవాళ వాళ్ళకు ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్లకు నిజంగా డబ్బులు గల గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే వారికి పని కల్పించడం, పని ఆహార పథకం కల్పించడం వలన ఇవాళ చెరువులు, కుంటలు ఊర్లలో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతుంటే ఆ డబ్బులతోటి వాళ్ళ కుటుంబాలు నిలబడుతున్నాయనే సోయి ఇంగిత జ్ఞానం లేకుండా గ్రామ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయంటే ఆ పథకం కాంగ్రెస్ పార్టీ ఎంత ఆలోచించి పెట్టిందనేది ఆలోచన చెయ్యకుండా కేవలం పథకాలు మారిస్తే రావు, అది గుర్తుపెట్టుకోండి. పథకాల పేర్లు మారిస్తే అభివృద్ధి చెందది. కొత్త కొత్త పథకాలు తీసుకొస్తే అభివృద్ధి చెందుతుంది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకొస్తుందని చెప్పి అలా బల్ల గుద్ది చెప్పగలుగుతాం మేము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు వెనకటి నుంచి తిరిగేయండి. ఏ పథకం పెట్టినా రాజకీయం ఏ పార్టీ అనేది చూడది, ఏ కులం అనేది చూడది, అధికారులను ఆదేశిస్తుంది. ఎవరైతే అర్హులున్నారో వాళ్ళ లిస్టు తయారు చేయండి, వాళ్లకు మాత్రమే ఇవ్వండి అని చెప్పే ఏకైక కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీ పార్టీలు ఏంటిది? 4 దళిత బంధువులు ఇవ్వటం, కార్పొరేటర్కో లేకపోతే ఎమ్మెల్యేకో బావకో బామ్మర్దికో, ఆ మధ్యలో ట్రాక్టర్లతో ఎమ్మెల్యేకి ఇచ్చిన బామ్మర్దికి ఇచ్చినని వచ్చినాయి. ఇవే తప్ప మీరు స్వార్థం కోసం మీ యొక్క కార్యకర్తలు పందికొక్కులుగా ముక్కడానికే తప్ప ఎప్పుడైనా అధికారులను పెట్టి ఎంక్వైరీ చేసి అర్హులైన వారికి ఇయ్యమని చెప్పి ఎక్కడైనా అన్నారా? అది సాధ్యం కాలేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోతే మేము ఇచ్చినాం. అది అంటే ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. మరి అలా గాంధీ కుటుంబంలో ఎవరు కొసెల్లలేదు, వాళ్ళు చేసిన త్యాగాలు మరవలేదు దేశ ప్రజలు. చిన్న చిన్నగా ఇలా కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం చరిత్ర త్యాగం ఒక పెద్ద ఎసెట్ ఆస్తి కాబట్టి వారిని దోషులుగా తీర్చిదిద్దటానికి ఈ యొక్క పథకం ప్రకారం గాంధీని, నెహ్రూను వీళ్ళందరినీ చెడు పేరు తీసుకొచ్చి చెడు అభిప్రాయం ప్రజలలో తీసుకొచ్చి ఆ యొక్క ఆస్తిని తొలగించాలి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆస్తిని అనేది వాళ్ళు చేసే ప్రయత్నం. ఇవాళ మీరు చూడండి, వారు నెహ్రూ గారు కానీ వీరందరూ కూడా ఎన్నో లక్షల కోట్ల వేల కోట్ల ఆస్తులని త్యాగం చేసి ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేస్తున్నటువంటి ప్రజా సేవకులు అంటే అది గాంధీ కుటుంబం. మీకే ఉన్నారా నాయన? ఇలా బీజేపీలో చూడండి ఎన్ని వేల కోట్ల ఆస్తులు, వాళ్ళ పార్టీ అకౌంట్లో ఎన్ని వేల కోట్లు, మొన్న పుట్టిన బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని వేల కోట్లు ఉన్నాయో చూడండి. వాళ్ళకు పార్టీ ఆఫీసులు జిల్లా కోటి. కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర మాకు లేదు, మీకు ఏడికేలు వచ్చినాయి. దొంగల తిరిగి దోసుక తింటారు కాబట్టి మీకు వచ్చినాయి. మేము త్యాగాలు చేసిన కుటుంబాల నుంచి వచ్చిన గాంధీ కుటుంబం కాబట్టి మాకు లేవు. ఇయ్యాల అది ప్రజలు చిన్నగా మీరు గమనించవలసిన లాజిక్ ఒకటే. కాంగ్రెస్ పార్టీ చరిత్ర, వారి దగ్గర ఉన్న అకౌంట్ల డబ్బులు. బీజేపీ అధికారులకు ఎన్నెళ్ళు వచ్చింది, బీఆర్ఎస్ ఎన్నెళ్ళు వచ్చింది, ఎన్నెళ్ళు వేసింది. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ని వేల కోట్లు ఎట్లొచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాలేకపోయింది అంటేనే మా చిత్తశుద్ధి, నిజాయితీ అర్థం చేసుకోవాలి. ఇలాంటి దుర్మార్గులు గాంధీ పేరును తొలగిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. తొలగించి బిల్లు కూడా ప్రయత్నం చేసి తీసడానికి తీయించిండ్రు. కాబట్టి దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, నా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా,
వీళ్ళని చరిత్ర నుంచి తొలగించడానికి మీ చేతిలో ఉన్న ఓటు వస్త్రంతో ఈ బీజేపీ బీఆర్ఎస్ ని పర్మనెంట్ గా తొలగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే